హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బాగా తెలుస్తాయి. ఇప్పుడు వీడియో కాదులేండి, పాత వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాము. మాకు తినాలన్నా సరే చికెన్ తెచ్చుకోవట్లేదు. ఎందుకు చికెన్ లవర్స్కి కష్టాలు. ఏదైనా 70% కుక్ చేస్తే అందులో వైరస్ చనిపోతుంది అంటున్నారు. అది నిజమంతా అబద్ధమంతా కామెంట్ చేసేయండి. ఎందుకు మీ చికెన్ తెచ్చుకుంటున్నారు లేదా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ముందు మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ లాంటి చిన్న ముక్కలు కింద కట్ చేసి యాడ్ చేసి ఇందులో ఒక టమాటా ముక్క కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే అల్లం వెల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి మొత్తం మిక్సీ పట్టేసాను అనమాట. చికెన్ అనేది ముందే వాష్ చేసి పక్క పెట్టుకున్నాను. ఆ వాష్ చేసిన చికెన్లోకి పేస్ట్ ఉంది కదా, పేస్ట్ అయితే యాడ్ చేసి ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని మంచి కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లీస్ట్ 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకుంటే మొక్క చప్పదనం ఉండదు, బాగా మసాలా పడుతుంది అనమాట మొక్కకి. స్టవ్ మీద పెద్ద తపాల లాంటిది పెట్టుకొని కొద్ది బటర్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేశాను. మంచిగా ఫ్లేవర్ అంతా దిగేదాకా ఫ్రై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఆ పీసెస్ అనేవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్గా స్టవ్ మీద వేరే తపాలు పెట్టుకొని వాటర్ అయితే యాడ్ చేసి ఇందులోనే బిర్యానీ మసాలా స్పైసెస్, పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు యాడ్ చేసి ఇందులోనే కొద్దిగా అంతా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను అడ్జస్ట్ చేసుకొని. కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. రైస్ అనేది కడిగి నానబెట్టుకొని పక్క పెట్టాను. వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకొని ఒక 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇంకా చికెన్ ఒక పక్క ఫ్రై చేసుకుంటూ ఉన్నాం కదా, ముందే కారం అవి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకుని కూడా మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ కూడా కొంచెం కుక్ అయిపోయిన తర్వాత రైస్ 70% కుక్ చేసుకొని మీద నుంచి లేయర్స్ కింద యాడ్ చేసుకుంటున్నాను. మీద నుంచి కొత్తిమీర, నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మకాయ కూడా పిండేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దమ్ పెట్టుకుంటే సింపుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీకులో సబ్బు యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి. వెళ్ళిపోకుండా మంచి వీడియోస్ ముందుకు వస్తాం.